Hello aspirants. UPSC notification last date 21st February. సో అది ఇంకా మనకి ఇంకొక 7 days 6 days టైం ఉంది. సో చాలామంది క్యాండిడేట్స్కి ఇంకా ఈ ఓటీఆర్ కొత్త విధానంపై చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆన్ ఎ రియల్ టైం బేసిస్ ఇప్పుడు ఒకసారి ఫిల్ చేసి రిలవెంట్ డౌట్స్ అన్నీ క్లియర్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒకసారి మైనర్ డౌట్స్ ఏమేవైతే ఉన్నాయో మనము యూపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారానే వెళ్తూ ఒకసారి క్లియర్ చేసుకుందాము. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ 21st February. అండ్ ఎలా అప్లై చేయాలి? నౌ దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం యూపీఎస్సీ హ్యాస్ గివెన్ ద ఓటీఆర్ ప్లాట్ఫామ్. జస్ట్ లైక్ మనకి టీఎస్పీఎస్సీ లాగానే ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఓటీఆర్ ప్లాట్ఫామ్లో మనము అప్లోడ్ చేసి దాని తర్వాత ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దెన్ వీ షుడ్ అప్లై యాజ్ వీ యూస్ టు డూ బిఫోర్. అంతకుముందు మనం ఏ విధంగా అయితే అప్లై చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఓటీఆర్ విధానం ఫస్ట్ చేసుకొని దాంట్లో నుంచి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదంతా నేను చూపిస్తాను కాసేపట్లో. దాంతోపాటు మనకి ఈ ఓటీఆర్ పద్ధతిలో మనము ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ చేస్తామో దాంట్లో కనుక ఒకవేళ ఎలాంటి తప్పిదాలు ఉన్నా కానీ మనకి ఈ 21st లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి, దాని తర్వాత 28th వరకు అంటే ఒక వారం పాటు మనము చేంజ్ చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తున్నారు. సో ఓటీఆర్ ప్రొఫైల్ కానీ అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ మన అప్లికేషన్ ఫామ్లో కూడా ఏదైనా తప్పిదాలు ఉంటే మనము దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్రస్ ఇట్లాంటివి ఏదైనా తప్పులు రాసినా ఇలాంటివి ఏది ఉన్నా కానీ దానిలో మనకి చేంజ్ చేసుకునేదానికి అవకాశం ఇస్తున్నారు అనమాట. సో దాంతోపాటు మనకి ఇక్కడ 6 PM అమ్మ, వీ హ్యావ్ టు నోట్ దిస్ పర్టికులర్ టైమ్ బికాస్ 21st February అంటే చాలామంది పిల్లలు ఆర్ ఆస్పిరెంట్స్ థింక్ దట్ ఇట్ ఈస్ టిల్ midnight. It is not so here. It is only till 6 PM. And then when you go forward, this time we have 1105 vacancies, out of which 37 vacancies are reserved for persons with benchmark disability. And going further, so these are all the places where preliminary examination is going to happen, conducted. సో ఈ ప్లేసెస్ అన్నిట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ వెరీ లేట్ ప్రాబబ్లీ యూ మైట్ నాట్ గెట్ ఇఫ్ ఆల్ ద అదర్ క్యాండిడేట్స్ మైట్ హ్యావ్ చూసన్ దట్ సెంటర్. సో యాజ్ ఫస్ట్ as పాసిబుల్, డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మూమెంట్. యాజ్ ఫస్ట్ as పాసిబుల్ అప్లికేషన్ని ఫిల్అప్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్లో ఇస్తున్నారనమాట సెంటర్స్. దాని తర్వాత రైట్ టు చేంజ్ సెంటర్స్ అనేవి కమిషన్ రిజర్వ్ చేస్తానంట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కోవిడ్ వల్ల క్యాండిడేట్స్కి ఇబ్బంది అవ్వకుండా చేంజ్ ఆఫ్ సెంటర్స్కి ఆప్షన్ అప్పుడు మనకి నెక్స్ట్ స్టేజ్లో ఇస్తుంది అనమాట. మళ్ళీ మనం DAF 1 డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1 ఫిల్ చేయాల్సి ఉంటుంది మెయిన్స్కి సెలెక్ట్ అయినప్పుడు. సో దానికి గాను మనకి అప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఏదైనా కంటింజెన్సీ ఉంటే అప్పుడు వాళ్ళు చేంజ్ ఆఫ్ సెంటర్స్కి ఇస్తారు. బట్ ఇట్ ఈస్ సోల్లీ ఆన్ ద డిస్క్రిషన్ అండ్ సిచ్యువేషన్ దట్ యూపీఎస్సీ ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది అది వాళ్ళ డెసిషన్. వాళ్ళు తప్పకుండా ఇస్తారని ఏం లేదు. సో ఫిల్అప్ that particular place only what you think will be where you want to write the mains exam. ఇప్పుడే ప్రాపర్గా ఆలోచించి చేయండి. దాని తర్వాత ఏజ్ లిమిట్స్ మీద కూడా చాలామంది డౌట్స్ తీసుకుంటున్నారు. ద పర్సన్ హూ ఈజ్ అప్లయింగ్ షుడ్ బీ బోర్న్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ అటైన్డ్ 21 years, which is like he or she should be born not later or than 1st August 2002 అండ్ 1st August 2023కి 32 years అటైన్ అవి ఉండకూడదు. సో అదొకటి. అండ్ వీ హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ వెల్. మీరు ఈ దీంట్లో ఎక్కడైనా ఓబీసీ వాళ్ళకైతే అప్ టు మ్యాక్సిమం 3 years అంటే ఇక్కడ 32 + 3 35 years వరకు ఓబీసీ వాళ్ళకి ఉంటుంది అనమాట. ఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మ్యాక్సిమం ఆఫ్ 5 years. షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే 37 years వరకు ఒక క్యాండిడేట్ కెన్ అప్లై. సో అట్లా యూ కెన్ సీ ఫర్ దిస్.
and date of birth will be as what is in your matriculation or 10th class certificate లో మనకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్గా కన్సిడర్ చేస్తారు. సో వెన్ వీ గో ఫర్ ద ఇంటర్వ్యూ దే విల్ చెక్ అవర్ డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు అవర్ secondary school certificate. Then the number of attempts is, for a general candidate it is 6, and for an SC ST candidate it is unlimited, and for an OBC candidate it is 9, and PWD BD candidates ki 9 again. So restrictions untai, for example if a person is selected into Indian Administrative Service or Indian Foreign Service, so they are not allowed to write Civil Services Preliminary Examination 2023. అండ్ మనము ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనల్ని సర్వీస్ ఆప్ట్ చేసుకోమంటారు. సో హియర్ వాట్ ఈస్ రిటర్న్, ఐపీఎస్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ ఐపీఎస్ని ఆప్ట్ చేసుకోకూడదు. దే షిల్ నాట్ బి ఎలిజిబుల్ టు ఆప్ట్ ఐపీఎస్ అగైన్ ఇన్ సివిల్ సర్వీసెస్ 2023. అండ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫర్ ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇట్ ఈస్ ఫ్రీ. అండ్ హౌ టు అప్లై అనేది నేను కాసేపట్లో చూపిస్తాను. మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు, ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ స్క్రైబ్ గురించి ఇచ్చారమ్మా. సో వన్ హ్యాస్ టు సీ ద క్వాలిఫికేషన్స్ అండ్ who is eligible for the scribes. So one has to read through all this so as to understand who can get the scribe and what their eligibility should be. Then last date is 21st February 6 p.m. And this is very important. Ikkada the persons who are from OBC category or EWS category, here పోయినసారి వరకు పాత ఓబీసీ సర్టిఫికెట్ల తీసుకునే వాళ్ళు, బట్ ఈ టైం దే హ్యావ్ సెడ్ దట్ ద ఓబీసీ సర్టిఫికేట్ షుడ్ బి డేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ ఓన్లీ. అంటే 1st April 2022 తర్వాత నుంచి 21st February 2023 ఈ లోపుే మన ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అంటే ఇంతకంటే ముందు డేటెడ్ సర్టిఫికేట్స్ ఈసారి సిఎస్సి 2023కి పనిచేయవు. అలానే ఎకనామికలీ వీకర్ సెక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే క్యాండిడేట్స్ ఆల్సో 1st April 2022 నుంచి 21st February 2023 ఈ లోపుే మన సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ద సర్టిఫికేట్ షుడ్ బి ఫర్ the financial year of 2021 and 2022. So this is very important, we have to look for this. And ikkada OBC and EWS candidates ki gaanu DOPT nunchi oka circular ochindi that if somebody is troubling you like a tehsildar or some authority who is not giving you the certificate in right time, you can show the circular which we will be showing here. ఈ సర్క్యులర్ని చూపించండి మీరు. అండ్ చాలామంది ఆస్పిరెంట్స్కి ఇది ఒక డౌట్ ఉంటుంది దట్ ఇఫ్ వీ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ ఇఫ్ వీ డు నాట్ అటెంప్ట్ దిస్ ఎగ్జామ్ మన అటెంప్ట్ కౌంట్ అవుతుందా అని. సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారమ్మా దట్ అన్ అటెంప్ట్ అట్ ఎ ప్రిలిమినరీ ఎగ్జామ్ షల్ బి డీమ్డ్ టు బి అన్ అటెంప్ట్ అట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అంటే ఒక క్యాండిడేట్ ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇఫ్ హీ ఈజ్ నాట్ అటెండింగ్ ద ఎగ్జామ్ అంటే అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంటే మీ అటెంప్ట్ ఏమీ కౌంట్ అవ్వదు. బట్ ఇక్కడ ఒక పేపర్కి వెళ్ళేసి మనము అటెంప్ట్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ ఆర్ సెకండ్ పేపర్ ఏదో ఒక పేపర్లో వెళ్ళి కూర్చున్నామంటే, అసలు మనం వెళ్ళి అక్కడ కూర్చున్నామంటే మన అటెంప్ట్ కౌంట్ అవుతుంది. ఇఫ్ వీ డు నాట్ గో దేర్ దెన్ అటెంప్ట్ కౌంట్ అవ్వదు. ఇప్పుడు మనము ఈ కొత్త ఓటీఆర్ విధానాన్ని ఒకసారి చూద్దాం. రియల్ టైంలో చూపిస్తాను నేను. ఐ విల్ బి షోయింగ్ ఆల్ ద స్క్రీన్ షాట్స్ యాజ్ వెల్. సో ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్తాను. upsconline.nic.in కి వెళ్ళండి ఫస్ట్. సో దెన్ యూ విల్ సీ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్
for examinations of UPSC and online examination, online application. సో దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు we will go to this particular page. దెన్ అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఈ న్యూ రిజిస్ట్రేషన్లో యూ ఫిల్ ఆల్ యువర్ డీటెయిల్స్, రైట్? ఈ అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తారు. మీరు ఆ నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు ఇంకేదైనా అప్డేట్ చేసుకుంటారా ఆర్ యూ విల్ అగ్రీ అని అడుగుతారు. యూ క్లిక్ ఐ అగ్రీ అండ్ మీరు అగ్రీ చేసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ద ఓటీపీస్ ఫర్ యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్. సో మీరు మళ్ళీ అక్కడ మీ ఓటీపీస్ ఎంటర్ చేసినప్పుడు దెన్ యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఒక పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ వీ విల్ బి రీడైరెక్టెడ్ టు నెక్స్ట్ విండో వేర్ దే విల్ షో యువర్ ఓటీఆర్ ఐడి అండ్ మీరు అది ప్రింట్అవుట్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మీ ఓటీఆర్ ఐడి అక్కడ ఉంటుంది అండ్ ప్రింట్ ఆప్షన్ కూడా అక్కడ కింద మనకి చూపిస్తూ ఉంటారు. సో యూ కెన్ టేక్ ఏ ప్రింట్అవుట్ దేర్. దెన్ మళ్ళొకసారి మీరు మీ ఓటీఆర్ ఐడి వచ్చిన తర్వాత మీ మొబైల్ నంబర్తోని మీరు ఒకసారి లాగిన్ చేయండి. ఒక్కసారి మీరు లాగిన్ చేస్తే అప్పుడు మీ ఓటీఆర్ ఐడికి సంబంధించి మీరు పాస్వర్డ్ సెట్ చేయమని చెప్పేసి అడుగుతారు అనమాట. సో యూ సెట్ ద పాస్వర్డ్. మీరు ఒకసారి పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ ఆటోమేటికలీ లాగౌట్. ఒకసారి మీరు లాగౌట్ అవుతారు. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత లాగిన్ ఎప్పుడైతే అవుతామో మనము బోత్ ఏ రకంగా అయినా అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి ఓటీపీతోనైనా అవ్వచ్చు, మొబైల్ నంబర్ ఓటీపీతోనైనా అవ్వచ్చు అండ్ యువర్ ఓటీఆర్ ఐడి పాస్వర్డ్తోనైనా అవ్వచ్చు. వన్స్ ఒక్కసారి మనం లాగిన్ అవ్వగానే మనకి ఇలా కనిపించింది అనమాట. మీరు బెటర్ యూజ్ ఇట్ ఆన్ ఏ ల్యాప్టాప్ ఆర్ ఏ డెస్క్టాప్ సో దట్ మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది. వెన్ వీ ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ ఆన్ ఐప్యాడ్ ఆర్ సమ్ ట్యాబ్లెట్ ఇట్ వాస్ నాట్ వర్కింగ్. సో ఇలా మనకి కనిపించినప్పుడు మనము లేటెస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఇలా రీడైరెక్ట్ అవుతాము. సో ఇక్కడ అగైన్ మనకి అప్డేట్ ఆర్ ఎడిట్ ఓటీఆర్ అన్న ఆప్షన్ ఇస్తారు అండ్ ఆల్సో క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1. సో మనం ఒకసారి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 క్లిక్ చేసేస్తే మొత్తము ఇంకా ప్రీవియస్ ఇయర్ అంటే లాస్ట్ టైం ఎట్లా అయితే ఉందో పాత మెథడ్ ఏదైతే ఉందో పాత మెథడ్ లాగానే ఎగ్జాక్ట్లీ మొత్తం సేమ్ ఉంటుంది అనమాట. యూ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. ఒకసారి ఇక్కడ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ మొత్తం చేసేసుకొని దాని తర్వాత పేమెంట్ అండ్ దెన్ యూ గో ఫర్ అప్లోడింగ్ ద ఫోటో సిగ్నేచర్ అండ్ ఫోటో ఐడి కార్డ్ అండ్ సెంటర్ సెలెక్షన్. అండ్ ఇక్కడ ఒకటి ఇఫ్ సంబడి ఓన్లీ వాంట్స్ టు అప్లై ఫర్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆర్ ఇఫ్ సంబడి ఓన్లీ వాంటెడ్ టు అప్లై ఫర్ సివిల్ సర్వీసెస్ యూ కెన్ చూస్ హియర్. ఇక్కడే వాళ్ళు, ఎందుకంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్కి ఫారెస్ట్ సర్వీసెస్కి ఒకటే ఉంటుంది కాబట్టి we have to choose either of it, or if a person wants to write both of them you can write or you can tick and center selection చేసుకోవచ్చు అనమాట. మెయిన్స్ కూడా ఇక్కడ నుంచి అదంతా పార్ట్ 2లో ఉంటుంది. సో వన్స్ యూ కంప్లీట్ విత్ దిస్ పార్ట్ 1 ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ పేమెంట్ అండ్ ఫోటో అప్లోడ్ అండ్ సెంటర్ సెలెక్షన్ you will be redirected to part 2 of your notification, this application, where you will be asked about optional subjects ఏం తీసుకుంటారు ఇవన్నీ అడుగుతారనమాట. రైట్, వన్స్ యూ ఆర్ డన్ విత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మనకి ఇలా అప్లికేషన్ స్టేటస్లో క్లిక్ చేసినప్పుడు ఇలా క్లియర్గా వస్తుంది. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫ్రమ్ హియర్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్.